అండ్ అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్ నాకు ఒక చిన్న క్వశ్చన్. యూ ఫాలో బుద్ధిస్ట్ ప్రిన్సిపల్స్ ఎవ్రీథింగ్ కదా! మీరు అన్నీ ఫాలో చేస్తూ ఉంటారు. హౌ ఇట్ విల్ బి అంటే మీరు ఫాలో చేస్తున్న ప్రొసీజర్స్ ఎలా ఉంటాయి? మీ లైఫ్ స్టైల్ ఎలా ఉంటది? మీరు స్టార్ట్ అయినప్పటి నుంచి లైక్ ఈ ఈ ప్రిన్సిపల్స్ ఫాలో అవుతున్నప్పటి నుంచి ఇప్పటి వరకు హౌ యూ హ్యావ్ సీన్ థింగ్స్ అంటే ఏం చెప్తారు? ఇట్స్ గ్రేట్. లైక్ ఇట్స్ లాట్ ఆఫ్ ఒక ఒక షార్ప్ డిఫరెన్స్ చూడొచ్చు. ముందటి లైఫ్ స్టైలు దీన్ని అక్సెప్ట్ చేసుకున్న తర్వాత నా లైఫ్ స్టైల్లో ఒక సిగ్నిఫికెంట్ చేంజెస్ అయ్యిందనమాట. ఎందుకంటే ఈ బుద్ధుని టీచింగ్స్ కానీ, టెక్నిక్స్ కానీ, లైఫ్ స్టైల్స్ కానీ అంతాను అరౌండ్ దిస్ మైండ్ఫుల్నెస్సే డిజైన్ అయింది. బుద్ధ అంటేనే బుజ్జతి అంటే ఒక ఎరుకతో ఉండడం, ఒక ప్రజ్ఞతో ఉండడం, ఒక మైండ్ఫుల్నెస్తో ఉండడం. దట్ ఈస్ ద వెరీ మీనింగ్ ఆఫ్ బుద్ధ. బుజ్జతి ఇది బుద్ధ అంటారు. అంటే బుజ్జతి అంటే ఒక ప్రజ్ఞతో ఉండడం, ఒక డల్తోనో ఏమో యోచన చేసుకొని ఒక అన్మైండ్ఫుల్గా ఉండడం. అది బుద్ధు యొక్క లక్షణ. ఏవో ఎప్పుడు ఎరుకతో ఉంటామో అది బుద్ధుని లక్షణం, బుద్ధత్వం అన్నమాట. సో అందుకని ఆ ఎరుకతనే ఫస్ట్ ప్రియారిటీ అయింది నా లైఫ్లో. దాని నుంచి ఏమైంది అంటే అందరితోనూ ఇన్వాల్వ్ కావచ్చు, అబ్సెంట్ మైండెడ్నెస్ ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సెకండ్ పాయింట్, అబ్సెసివ్ థాట్స్ కానీ, థింకింగ్ కానీ, గెటింగ్ క్యారీడ్ అవే ఇన్ సమ్ ప్లానింగ్ కానీ, వరీ కానీ అదంతా ఆటోమేటిక్గా కంట్రోల్లో వచ్చేస్తుంది. ఆటోమేటిక్గా ఒక మోడరేషన్ వస్తుంది. ఎప్పుడు మైండ్ఫుల్గా ఉంటామో ఎక్స్ట్రీమ్స్కి పోమన్నమాట. ఒక మోడరేషన్లో, ఒక బ్యాలెన్స్లో ఉంటాం. మోడరేషన్ అంటే ఒక బ్యాలెన్స్ వస్తుంది లైఫ్లో. అప్పుడు ఎవరితో ఎలా ఉండాలి అనే ఒక ఇంట్యూషన్స్ అంతా షురు అవుతుంది. ఒక మారల్ లైఫ్ కూడా లీడ్ చేయొచ్చు. మైండ్ ఎప్పుడు మనం కంట్రోల్లో లేదో అప్పుడే ఇమ్మారాలిటీ షురు అవుతుంది, అప్పుడే అడిక్షన్స్ అంతా షురు అవుతుంది. ఇప్పుడు అవుతుండే అన్ని అడిక్షన్స్కి కారణం ఏమి అంటే మొరాలిటీ నుంచి ఒక మైండ్ఫుల్గా ఉండొచ్చు, ప్రశాంతతగా ఉండొచ్చు, ఇంటెలిజెంట్గా, స్కిల్ఫుల్గా ఉండొచ్చు, పనులంతా ఎఫిషియెంట్గా చేయొచ్చు అనే ఒక ఐడియా లేదు. కాబట్టి యంగ్స్టర్స్ అంతాను అడిక్షన్స్లో కానీ, మొబైల్ అడిక్షన్, డ్రగ్ అడిక్షన్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ అడిక్షన్ ఎందుకు అలవాటు పడ్డారంటే మైండ్ని స్టెప్ బ్యాక్ చేసుకునే ఒక శక్తి లేదు. దాంట్లోనే ట్రాప్ అయిపోతుంది. దాంట్లోనే ఒక ఎగ్జైట్మెంట్తోనే ట్రాప్ అయిపోతుంది మైండ్. ఆ స్టెప్పింగ్ బ్యాక్ ఎబిలిటీ రావాలంటే ఈ ఒక మైండ్ఫుల్నెస్ టెక్నిక్స్ నేర్చుకోవాలి. సో అలా ఎంటైర్ లైఫ్ బికమ్స్ మైండ్ఫుల్ లైఫ్ అవుతుంది. కాబట్టి ఈ ఒక లైఫ్ స్టైల్లో దేర్ ఆర్ సిగ్నిఫికెంట్ చేంజెస్ ఇన్ మై లైఫ్ ఆల్సో. డైలీ రొటీన్స్ అవన్నీ ఎలా ఉంటాయి మీకు? డైలీ రొటీన్స్ అంతాను అఫ్కోర్స్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఐ టీచ్, ఆన్లైన్ క్లాసెస్ చేస్తూ ఉంటాను. ఇలా ట్రావెల్ చేస్తూ వేరే వేరే ప్లేసెస్లో, వేరే వేరే సిటీస్లో క్లాసెస్ చేస్తూ ఉంటాను. మళ్ళీ రిట్రీట్స్ చేస్తూ ఉంటాము, రెసిడెన్షియల్ రిట్రీట్స్. నాట్ జస్ట్ ఆఫ్లైన్ ఇన్ పర్సన్ క్లాసెస్, రెసిడెన్షియల్. అక్కడే డే అండ్ నైట్ అక్కడే వాళ్ళు స్టే అయ్యింది అన్ని రకాల టెక్నిక్స్ నేర్చుకునే ఒక రిట్రీట్స్ ఉంటుంది. సో ఇలా టీచింగ్ అండ్ ప్రాక్టీసింగ్, మై సెల్ఫ్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను. కాబట్టి మోస్ట్ ఆఫ్ ద టైం ఈ ఒక మైండ్ఫుల్నెస్, మోడరేషన్, మిడిల్ పాత్లోనే నా లైఫ్ స్పెండ్ అవుతూ ఉంది. అండ్ ప్రజెంట్ జనరేషన్ గురించి చూసుకుంటే దే విల్ హ్యావ్ మోర్ డిప్రెషన్ ఇష్యూస్, స్ట్రెస్, యాంగర్ మేనేజ్మెంట్, ఎవ్రీథింగ్. సో ఇలాంటి థింగ్స్ అంటే దే డోంట్ నో హౌ టు డీల్, అంటే ఎలా వాటిని మనం ఫేస్ చేయాలి తెలియట్లేదు. ఒక చిన్న చిన్న థింగ్స్కి డిప్రెస్ అయిపోతుండడం, ఎక్కువ స్ట్రెస్ తీసుకోవడం. సో వీటికి హౌ యూ అంటే మీరు చెప్పే సజెషన్స్ ఏంటి? వాట్ కెన్ థింగ్స్ అంటే వాట్ ద థింగ్స్ దే కెన్ డూ అంటే ఏం చెప్తారు? ఇది చూడండి, ఇది ఒక సైన్స్ అన్నమాట. మైండ్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి, మనకి ఎక్కడ కావాలో అక్కడ ఎలా నిలబెట్టాలి మైండ్ని అనేది ఒక సిస్టమేటిక్ సైన్స్ అన్నమాట. ఆ ఒక సైన్స్కి ఒక మంచి ఫౌండేషన్ ఇచ్చి, మంచి డిస్కవరీస్ అంతా చేసి, ఒక సిస్టమేటిక్గా ఆర్గనైజ్ చేసింది ఆల్ బుద్ధాస్. అఫ్కోర్స్ ఐ డోంట్ సే దట్ ఎవ్రీబడి షుడ్ బికమ్ బుద్ధిస్ట్ అండ్ దెన్ ఓన్లీ దే కెన్ అండర్స్టాండ్ మైండ్. అలా ఏం కాదు, అది ఎవ్రీబడి కెన్ అండర్స్టాండ్. దాన్ని నేర్చుకోవాలి. మన ఎడ్యుకేషన్ సిస్టంలో కూడాను ఇప్పుడు ఈ మైండ్ సైన్స్ గురించి, మెడిటేషన్ గురించి, మైండ్ఫుల్నెస్ గురించి దాన్ని ఇంక్లూడ్ చేయాలి. అప్పుడేనే వాళ్ళకి ఇన్ అడిషన్ టు దిస్ వరల్డ్లీ సైన్సెస్, ఈ ఒక మైండ్ సైన్సెస్ కూడాను ఒక బ్యాలెన్స్ కాకపోతేనే ఆటోమేటిక్గా ఈ ఛాలెంజెస్ ఏముంది, డిప్రెషన్ను, అడిక్షన్ను, స్ట్రెస్, దీని నుంచి బయట రావచ్చు. సో బేసిక్ కాన్సెప్ట్ ఏమి అంటే ఈ ఒక మైండ్ సైన్స్, మన మైండ్లో 4 కాంపోనెంట్స్ ఉంటుందన్నమాట. ఒక ఎరుకత కాంపోనెంట్ ఉంది, ఒక ప్రజ్ఞ, ఒక ఎరుకత, ఒక అవేర్నెస్ కాంపోనెంట్. అలాగే ఒక ఫీలింగ్స్, ఒక కోపం కూడా ఒక ఫీలింగేనే, ఒక కరుణ, ఒక ప్రేమ, ఇది కూడా ఒక ఫీలింగేనే. అలా మన
4 విభాగాలు ఏముందో ఆ 4 విభాగాల్లో చెడు కూడా ఉంది, మంచిది కూడా ఉంది. దాన్ని మేమే కనిపెట్టి దాన్ని మంచిదిని ఎక్కువ చేసుకొని పోయి చెడుని తగ్గించుకోవాలి. అప్పుడు ఈ 4 విభాగాల్లోనూ ఒక బ్యాలెన్స్ వస్తుంది, ఒక ప్యూరిటీ వస్తుంది, ఒక గ్రోత్ వస్తుంది, ఒక షార్ప్నెస్ వస్తుంది. అలాగే ఒక కాన్ఫిడెన్స్ కాంపోనెంట్ ఆఫ్ ద మైండ్ అని ఉంది. దాంట్లో కాన్ఫిడెన్స్ ఉంటుంది, ఫియర్సు, మళ్ళీ కొంచెం లేజినెస్ అవంతాను ఆ కాంపోనెంట్లోనే ఉంటుంది. ఆ కాన్ఫిడెన్స్ కాంపోనెంట్ని ట్రిగర్ చేసే కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి, హోలిస్టిక్గా హోల్సమ్ అప్రోచెస్ ఉన్నాయి. దాన్ని ఇంక్రీజ్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఫియర్స్ కానీ లేజినెస్ కానీ దాన్ని హ్యాండిల్ చేయొచ్చు. ఈ ఫీలింగ్ కాంపోనెంట్స్లో ఈ మంచి ఫీలింగ్స్, కరుణ, యూనివర్సల్ లవ్, అన్కండిషనల్ లవింగ్ కైండ్నెస్, అప్రిసియేషన్, రిజాయిసింగ్ ఇన్ అదర్స్ జాయ్ ఇన్స్టెడ్ ఆఫ్ బికమింగ్ జెలస్, ఇలాంటి టెక్నిక్స్ నేర్చుకుంటే ఇది కూడా ఒక సిస్టమేటిక్గా నేర్చుకోవాలి. యాక్చువల్లీ ఎవ్రీథింగ్ షుడ్ బి సిస్టమేటిక్లీ ప్రాక్టీస్డ్. ఒక టిప్ ఇచ్చేస్తే దాంతా నువ్వు చేంజ్ అయిపోతుంది మనసు ఉంటే అయ్యలేదు. అది ఎవ్రీ డే యూ షుడ్ డెడికేట్ యువర్ సెల్ఫ్ అండ్ లెర్న్ అట్లీస్ట్ ఫర్ ఎ ఫ్యూ డేస్. Just like if you want to learn driving, you have to go to driving schools for some 15 days, 20 days, then you become skillful in driving. Very first day you can't become a great driver. So అలాగే ఈ 4 కాంపోనెంట్స్, ఒక రైట్ అండర్స్టాండింగ్, ఏది మంచిది, ఏది చెడు, ఏది దుఃఖం, ఏది సుఖం, ఏది బెనిఫిషియల్ కాదు అనే ఒక డిస్క్రిమినేషన్ కాంపోనెంట్, దాన్ని లెఫ్ట్ బ్రెయిన్ అని చెప్పచ్చు, అనలిటికల్ మైండ్ అని చెప్పచ్చు, లాజికల్ మైండ్ అని చెప్పచ్చు. దానికి సంబంధించిన కొన్ని ఇన్పుట్స్ కూడాను తెలుసుకోవాలి. అందరికీ సుఖం కావాలి, సంతోషం కావాలి, అందరూ దానికోసమే పనిచేస్తున్నాము. అయితే అన్ఫార్చునేట్లీ చాలా దుఃఖం, చాలా ఇబ్బందులు, చాలా కష్టాల్లోనే మనిషి జీవితం ఉంటుంది. దానికి మెయిన్ కారణం ఏమి అంటే ఏది సుఖం, దానికి కారణం ఏమి, దాన్ని ఎలా పెంచుకోవాలి అనే ఒక అవేర్నెస్ కానీ, ఒక ప్రజ్ఞ కానీ, ఒక రైట్ నాలెడ్జ్ కానీ, ఏది దుఃఖానికి కారణం ఏమి, దాని నుంచి ఎలా బయట రావాలి అనే ఒక అవేర్నెస్ కానీ, ఒక ప్రజ్ఞ కానీ, ఆ క్లారిటీ ఉండాలి. ఆ క్లారిటీ ఒక కాంపోనెంట్ మనసులో, ఒక కాన్షియస్నెస్, ఒక ఎరుకత ఇంకొక కాంపోనెంట్, ఒక కంపాషన్, ఒక అన్కండిషనల్ లవింగ్ కైండ్నెస్, ఆ ఒక ఫీలింగ్స్ ఇంకొక కాంపోనెంట్, ఒక కాన్ఫిడెన్స్ అది ఇంకొక కాంపోనెంట్. ఈ 4 కాంపోనెంట్స్ ఆల్ స్టార్ట్ ఫ్రమ్ సి ఓన్లీ. కాన్షియస్నెస్, కంపాషన్, కాన్ఫిడెన్స్, క్లారిటీ అబౌట్ వాట్ ఈజ్ హ్యాపీనెస్, వాట్ ఈజ్ సఫరింగ్. ఈ 4 కాంపోనెంట్స్ను నేర్చుకోవాలి. దాన్ని ఎలా డెవలప్ చేయాలి అని స్కిల్ఫుల్గా నేర్చుకోవాలి. ఆ ట్రైనింగ్ని మన వర్క్షాప్స్లో మేము ఇస్తామన్నమాట.